హాయ్ హలో అందరికి వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కోళ్ళకి? రెగ్యులర్గా మనం చూసుకుంటే సమ్మర్లో కొంచెం కూల్ వెదర్లో పెంచాల్సి ఉంటుంది కోళ్ళని. కొంచెం నార్మల్గా మన బయట వాతావరణాన్ని చల్లగా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ మధ్య వస్తున్న కాల్స్లలో అండ్ మెసేజెస్లలో చాలామంది సమ్మర్లో ఎలాంటి ఫుడ్ వాడాలి, ఎలా వాడితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. నేను ఎలాంటి ఫుడ్ వాడుతున్నా అండ్ ఆ ఫుడ్ వల్ల వచ్చే స్పెషలైజేషన్స్ ఏంటిది, వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో కంప్లీట్లీ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. రండి. ఇది పొడి వడ్లు, ఇది బియ్యం, ఇది కంపెనీ ఫుడ్. దీంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బాగుంటాయి. ఇవి మక్కలు కాన్సంట్రేట్. ఇది నానబెట్టిన వడ్లు. కోళ్ళు సమ్మర్లో డీహైడ్రేషన్ కాకుండా ఇందులో వాటర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వీటిని తింటే సరిపోతుంది. సపరేట్గా నీళ్ళు తాగకపోయినా పర్లేదు. డీహైడ్రేషన్ కాకుండా ఉండడం కోసం ముందు రోజే వీటిని నానబెట్టి నెక్స్ట్ డే వీటిని ఇవ్వడం బెటర్. ఇది తౌడు. ఫుడ్ అంతా వేసినాక పైనుంచి లైట్గా వాటర్ చల్లుకొని పొడి పొడిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇదే ఫుడ్ ని వాటర్ లో కలపకుండా ఇస్తే, నార్మల్ గా ఇస్తే సరిగా తినవు. సో మనం వాటర్ లో తడిపేసాం కాబట్టి చూడండి రిజల్ట్స్ ఎలా తింటున్నాయో. ఇప్పుడు నేను మీకు చూపించిన ఫుడ్ అన్ని కలిపి ఇలానే వేయాలని రూల్ ఏం లేదు. ఒక్కో రోజు ఒక్కో ఫుడ్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బియ్యం వేస్తే రేపటి రోజున వడ్లు, ఆ తర్వాత రోజు కంపెనీ ఫుడ్, ఆ తర్వాత రోజు మక్కలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇట్లా డే బై డే ఫుడ్ ని చేంజ్ చేసుకుంటూ పోండి. వాటి యొక్క మెనూని చేంజ్ చేసుకుంటూ పోండి. మీకు చూపించాలి కాబట్టి నేను అన్ని ఫుడ్ ని కలిపి ఈ రోజు పెట్టాను అంతే. జస్ట్ మీకు చూపించడం కోసమే. ఇలానే పెట్టాలని ఏం లేదు. ఇలా కూడా పెట్టొచ్చు. వీక్లీ వన్స్ మొత్తం కలిపి పెట్టండి. వీక్ అంతా ఇండివిజువల్ గా ఆల్టర్నేట్ డేస్ లో పెట్టుకుంటూ పోండి. బట్ వీకెండ్స్ లో ఒక రోజు మాత్రం అన్ని ఫుడ్ ని కలిపి పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే మేజర్ టాస్క్ ఇది. బయట సరౌండింగ్స్ లో ఎక్కడైతే కోళ్ళు తిరుగుతాయో ఆ ప్లేసెస్ ని కూల్గా ఉండేలాగా చూసుకోండి. అవి 100% కూల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీడగా ఉండాలి. మీరు ఎండకు పెంచి ఎండకు తిప్పి మీరు ఎంత మంచి ఫుడ్ పెట్టినా కూడా లాభం ఉండదు. అవి తిరిగే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి కూల్గా ఉండాలి. అండ్ అవి తాగే వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా నీట్ గా అండ్ కూల్ గా ఉండేలాగా చూసుకోండి. రోజుకు 3 సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు చేంజ్ చేసినా తప్పేం లేదు. కూల్ వాటర్ ఉండేలాగా చూసుకోండి. హీట్ వాటర్ తాగకూడదు కోడి. హీట్ వాటర్ తాగితే డ్యామేజ్ అవుతుంది కోడికి. సో డెఫినెట్లీ వాటర్ కూల్ గా ఉండేలాగా చూసుకోండి. అండ్ తిరిగే సరౌండింగ్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా కూల్ గా ఉండేలాగా చూసుకోండి. సో చూసారు కదా, ఇదే ఈ వీడియో, ఈ రోజు వీడియో ఇప్పటికి ఎండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.